కోపం నాకు ఎందుకు వస్తుంది? ఆలోచించాలి. నాకు కోపం వచ్చేది 2 సిచ్యువేషన్స్ వల్ల. ఒకటి నాకు నచ్చని పని ఎవరైనా చేస్తే నాకు కోపం వస్తుంది, లేదా ఒక నచ్చని సిచ్యువేషన్ జరిగితే నాకు కోపం వస్తుంది. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇతరులు వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు కదా, కాబట్టి మనం తప్పు పట్టలేం. ఒకవేళ నేను కూడా నాకు ఇష్టమైన పని చేస్తే వేరే వాళ్ళకి కూడా కోపం వస్తుందేమో. సో ఈ సిచ్యువేషన్లో కోపం అనేది తప్పు. కండిషన్ 2, ఒకటి నాకు నచ్చని సిచ్యువేషన్ జరిగితే ఎందుకు నాకు కోపం వస్తుంది? ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్కి ప్రిపేర్డ్గా లేను, అది సిచ్యువేషన్ నాకు తగ్గట్లేదు. కాబట్టి ఒకవేళ నేను ప్రిపేర్డ్గా ఉంటే నాకు మంచిగా కోపం రాకుండా ఉండేదేమో. అవును, ఆలోచించాలి ఇది కూడా. కాబట్టి ఈ 2 సిచ్యువేషన్లో కోపం రావడానికి తప్పే. అంటే నేను కోపపడడంలో తప్పు ఉంది.